ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరి నేచర్ లవర్. ఈరోజు రుద్రవరం చెరువు కట్ట మరియు ఆ కొండ చుట్టుపక్కల దొరికే బిక్కిపళ్ళ కోసం అయితే వెళ్ళాం. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. లాస్ట్లో బిక్కిపళ్ళు చూడొచ్చు. ఇవన్నీ ఇదే రుద్రవరం చెరువు కట్ట. వర్షం పడినందున నీరు, చెట్లు, కొండలు చూడడానికి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంకా వీడియోల కంటే లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. చూడండి. ఇలా తెలుగొంగ కాలువ ద్వారా ఈ చెరువులోకి నీరు వస్తాయి. అలాగే వర్షపు నీరు. ఈ కనబడేది మొత్తం చుట్టూ చెరువే. ఇంకా ప్రజెంట్ మేము నిలవన్న ప్లేస్లో కూడా వాటర్ ఉంటాయి. అది నీరు ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఉంటాయి. ప్రజెంట్ నీరు అనేది మనకు ఎక్కువ లేదు కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి. మేము వచ్చిన దావాదే రుద్రవరం నుంచి, అక్కడి నుంచి రావాలి. ఇక్కడైతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొండ దగ్గరలోనే, లోపలికి లేకుండా కొండ కిందనే బిక్కిపళ్ళు అనేవి ఉన్నాయి. వాటి కోసమే వెళ్తున్నాం. ఈ కొండలు అక్కడక్కడ అనేవి చెట్లు ఉన్నాయి. చూడాలి మరి కొట్టేశారో ఉన్నాయో. మేము అంతకు ముందు వెళ్ళినప్పుడైతే చాలా చెట్లు అయితే ఉన్నాయి. చిన్న గంపకు పండ్లు అనేవి అవుతున్నాయి. ఇప్పుడు మరి ఎన్ని అవుతాయో మా అదృష్టం ఎలా ఉందో. కనపడే ప్లేస్లలో అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. చూడాలి మరి ఇక్కడ లోకల్ రుద్రవరం ప్రజలు ఉన్నిచ్చారో లేదో. మేమైతే వెతుకుతున్నాం, చాలాసేపు అయింది. అక్కడక్కడ చెట్టు ఉన్నా కానీ ఒకటి రెండే దొరుకుతున్నాయి. లాస్ట్ 2 ఇయర్స్లో అయితే వెళ్ళిన దగ్గరే మాకైతే గంపకైతే పండ్లు అయ్యాయి. ఈసారి ఇది కూడా బిక్కిపల్లె చెట్టే, కానీ కాయలు లేవని వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, అంతా తిరిగినా కూడా లాస్ట్కి అయితే మాకు చాలా అన్యాయంగా దొరికాయి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత తక్కువ పనులు ఉంటాయని. కానీ ఏం చేస్తాం, వచ్చాం కదా, చూద్దామనేసి ఇంకా తిరుగుదాం. ఫ్రెండ్స్, అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకైతే ఒకటో రెండో దొరికాయి అంతే. ఇక్కడైతే మాకు ఎక్కువ మొత్తంలో బిక్కిపళ్ళు అనేవి దొరికాయి. 2 పిరిగిళ్ళ దాకా దొరికాయి. అటువంటి చెట్లు ఇప్పుడు కూర్చే దగ్గర చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అప్పుడు మాకు ఏంటంటే ఎక్కువ దొరికాయి. ఈసారి మా టైం బాగాలేదు. చెట్లు కొన్ని కాలిపోయి కొన్ని కొట్టేసి ఉన్నాయి. అందుకే పనులు ఎక్కువ దొరకలే. ఏం చేస్తాం, దేనికైనా మా టైం బాగాలేదు అనుకోవడం, వచ్చేయడమే. అంతే కదా ఫ్రెండ్స్. ఇది ఇంకో చెట్టు, బిక్కిపళ్ళ చెట్టు అయితే అలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. పండ్లు అయితే మాగి నాకు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీ సైడ్ కూడా దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి. ఇంకోటి చెట్టు మీద అయితే మాగో ఫ్రెండ్స్ పండ్లు, నాకు తెలిసినంత వరకు అయితే. కాయలు పచ్చిగా ఉన్నప్పుడే కోసుకొని వచ్చుకొని వేడి నీళ్ళల్లో కాసేపు అంటే ఉడకనిచ్చి వాటిని తీసి నీట్గా తడి లేకుండా ఏదైనా సంచిలో కానీ, వరిషెత్త పెట్టి సంచిలో కానీ, అంటే మన ఈత పళ్ళు మాగేస్తాం కదా, ఆ టైప్లో గాలి ఆడకుండా పెడితే మాగుతాయి. మాగిన తర్వాత తిన్నామంటే ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా పండ్లు తినాలి. పండ్లు తినాలంటే కొంతమందికి అయితే అదృష్టం ఉండదు. ఒకప్పుడు ఏంటంటే మాకు ఊర్లోకే వస్తుండే ఫ్రెండ్స్ గంపలు. ఇప్పుడు అస్సలు రావడమే లేదు. అందుకే మేమే వెళ్ళాము, ఒక్కసారైనా తినాలి అనేసి. అదే ఫ్రెండ్స్, ఇవే బిక్కిపళ్ళు ఇలా ఉంటాయి. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా పచ్చివి కోసుకొని మాగబెట్టుకొని ఉంటే కామెంట్ చేయండి. అదే ఫ్రెండ్స్, ఆ చుట్టుపక్కల కనుక ఆ ఏరియా మొత్తం మేము తిరిగాము. లాస్ట్కి అనేది మాకు
ఇగో సగం పడి మేము దొరికాయి అంతే.